మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కొన్ని స్టాక్స్ చెప్తాము, అంటే 12 మంత్స్ 12 నెలలకి ఈ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో మీరు షఫల్ చేసుకొని ఎలా మనం ప్లాన్ చేయాలో పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే ప్రతి స్టాక్కు డిఫరెంట్గా ఉంటుంది. బై అబౌట్ చెప్తాను, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చెప్తాను. కాబట్టి అవన్నీ పర్ఫెక్ట్గా ఎప్పుడు మనకు బై అవుతుంది ఇవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకొని మార్కెట్లో ఎప్పటికప్పుడు వాచ్ చేసుకొని పర్ఫెక్ట్గా దానిపైనే మనం బై చేయాలి. ముందుగానే కొనకూడదు. మనం చెప్పేది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూస్ అని ట్రిగర్ అయితేనే ఆ మార్కెట్ అనేది ఒక ఫోర్స్ అనేది వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇది నేను చెప్తూనే ఉన్నాను. నిన్న కూడా ఒకరు కాల్ చేసి, సార్ నేను ఒకే కంపెనీలో 75 lakhs పెట్టేశాడు షేర్స్. అంటే ఒకే కంపెనీ అంటే అదే నేను పదే చెప్తాను. మీరు స్ప్లిట్ చేయండి, ఒకే కంపెనీలో పెట్టబాకండి. స్టాక్స్ అన్నీ డిఫరెంట్గా అలొకేట్ చేయండి అని నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఖచ్చితంగా అది ఫాలో అయితే డెఫినెట్గా మీరందరూ ఒక సక్సెస్ఫుల్గా ట్రేడర్గా, ఇన్వెస్టర్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ స్టాక్ చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి VEDL. చూడండి, VEDL అంటే వేదాంత. ఈ కంపెనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 404 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 420. చూడండి, ₹420 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే, ₹420 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 595, 776, 1060. స్టాప్ లాస్ వచ్చి ₹250 స్టాప్ లాస్. వేదాంత 1,50,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతాం. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి PVR. చూడండి, PVR. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1900 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 2090. చూడండి, 2090 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 3000, 4000. చూడండి, PVR బై ఓన్లీ అబౌవ్ 2090. 2090 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 3000, 4000. స్టాప్ లాస్ వచ్చి ₹1000 స్టాప్ లాస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1900 రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి వేదాంత, సెకండ్ స్టాక్ వచ్చి PVR. ఇకపోతే మీకు ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను, లిమిటెడ్ సీట్సే. మనము May 7th and 8th హైదరాబాద్లో ITC కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. ఇది రియల్గా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ రెగ్యులర్గా ఎలా తీయాలి అని అనుకునే వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు రియల్గా స్టాక్ మార్కెట్లో మేము స్థిరపడాలి, ఒక స్టాక్ని మేమే అనలైజ్ చేసుకొని ఎవరిని డిపెండ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అని లైఫ్ టైం ఇది ప్రోడక్ట్. దీన్ని మీరు రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా వాట్సాప్ టీం వాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. అది ఉంటే లిమిటెడ్ సీట్స్, ఇట్స్ ఎ పెయిడ్ వర్క్షాప్.
తర్వాత ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను చూడండి, VDL అండ్ PVR. కాకపోతే మరొక స్టాక్ వచ్చి వర్ధమాన్ హోల్డింగ్స్. చూడండి, వర్ధమాన్ హోల్డింగ్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3700 ఉంది. బట్ ఈ స్టాక్ వచ్చి చాలా లాంగ్, అంటే కొంతమంది నన్ను పర్టికులర్గా ఈ స్టాక్ అడిగారు, అందుకని ఈ స్టాక్ చెప్తున్నాను. 4700 పైన ఈ స్టాక్ కొనాలి. ఎందుకంటే కొంటే డెఫినెట్గా ఇది 7440, 10250, 14700 దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కొన్న తర్వాత స్టాప్ లాస్ వచ్చి 2900 రూపీస్ స్టాప్ లాస్ వస్తుంది. అంటే ఇంకా మరొక స్టాప్ లాస్ కూడా ఉంది 2080. వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. బట్ 4700 పైన ఫస్ట్ మనకి ట్రిగర్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. అది ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ST గ్లోబల్. ఇది ఒక షార్ట్, అంటే ఒక చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్. చూడండి, STC గ్లోబల్. ఈ స్టాక్ వచ్చి SGL అని NSEలో ఉంటుంది. SGL. ఈ స్టాక్ వచ్చి, ఈ స్టాక్ కూడా నన్ను చాలామంది అడిగారు, అందుకని ఈ స్టాక్ కూడా నేను సెలెక్ట్ చేసి వాళ్ళ కోసం ఇస్తున్నాను. ఈ స్టాక్ వచ్చి ఒక 12 monthsకి ఎలా ఇప్పుడు ఏం చేయాలంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ 33.50 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 39 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 39 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 66, 95, 140. చూడండి, 66, 95, 140. పోతే మరొక స్టాక్ వచ్చి రాణా షుగర్స్. చూడండి, రాణా షుగర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 29 రూపీస్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబౌవ్ 39 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 62, 86 రూపీస్, 125 రూపీస్. చూడండి, ఇప్పుడు మనము టోటల్గా ఎన్ని స్టాక్స్ చెప్పాము. ఫస్ట్ స్టాక్ వచ్చి VDL, తర్వాత రెండో స్టాక్ PVR, తర్వాత వర్ధమాన్ హోల్డింగ్స్, తర్వాత రాణా షుగర్స్. రాణా షుగర్స్ స్టాప్ లాస్ కూడా వచ్చి 22 రూపీస్ ఆర్ 15 రూపీస్ స్టాప్ లాస్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత STC గ్లోబల్. టోటల్గా మనం ఇప్పుడు 5 స్టాక్స్ చెప్పున్నాం. చూడండి, ఈ 5 స్టాక్స్ కూడా మీకు అంటే ఒక డిఫరెంట్ సెక్టార్స్లో చెప్పున్నాను. పర్ఫెక్ట్గా మీరు ఎలా ప్లాన్ చేయాలో ఒక 12 monthsకి ఇవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. అది కాకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.